మన రీయూనియన్ ఏర్పాట్లన్నీ అదిరిపోయారా? అవునా? కావాల్సిన పట్టుకుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాఘవ వచ్చాడు రా. ఒకసారి వాడికి. రే సైంటిస్టు, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరుతాను. స్మెల్ అదిరిపోతుంది రోయ్. లేస్తే వీడియో మొత్తం కుమ్మేసేట్టున్నాడు రా. రేయ్ రా రా రా. రే సైంటిస్టు, కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రేయ్, అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుపడతాం రా. ఏరా సరే అయితే. వీడు వస్తే కానీ మా రూమ్కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్టు, ఎలా ఉన్నారా? నాకేంట్రా, బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నీ అమ్మతో చెప్పచ్చా మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని. నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును, ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్లో అమ్మ కనిపించిందిరా. నువ్వు డబ్బు పంపిస్తాను అంట కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా. బాస్ ఈరోజు ఇస్తా అన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు, నాకు 5 గంటలకు ట్రైన్ రా, అలోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుతున్నారా, నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టేలా ఉందిరా. లేదు వాళ్ళు వస్తా అన్నాడు, కలిసి వెళ్దాం ఉండరా. నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది. ట్రైన్ కానీ మిస్ అయిందనుకో చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి, ఓకేనా? సరే. అన్న ఏమైందన్నా? మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా, పెద్ద చదువు చదువుకున్నాడు. 10 రోజుల క్రితం. నేను పనికి పోతా బాబా. బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం, నేను వస్తున్నా. రా రా. ఏంటి బాబు? బాబాయ్, నీతో నన్ను పనికి తీసుకెళ్తావా? పనికా? ఈ పనికా? ఇంత చదువుకుని ఈ పనికి వస్తానంటావేంటి బాబు? 25 సంవత్సరాలు కష్టపడి చదివించింది బాబాయ్ మా అమ్మ. ఆమె అవసరానికి 10,000 కూడా సర్దలేని చదువు దేనికి బాబాయ్? బాబు, ఇంత చదువుకొని ఈ పని? డబ్బు అవసరం ఉంది బాబాయ్. వద్దు బాబు, నేను చెప్పేది నువ్వు. పర్లేదు బాబాయ్, నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను చేస్తాను. కూర్చో బాబాయ్, కూర్చో. ఏంటి బాబు ఇది? నువ్వు బండి తీ బాబాయ్, నేను తీసుకొస్తాను బాబాయ్. వద్దు బాబు, ఇటిచ్చే. బాబాయ్, ఏమైంది? స్నేహితులు కలిసారా? ఒకసారి కిందకి వస్తావా? వస్తున్నా. సార్, ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరి నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి. ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ మొగుడేస్తాడా? అట్ట అనమాకండి సార్, పెద్ద చదువుకున్నాడు. అట్నా?
మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట ఆ? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు, వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. వెళ్ళి ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చేసావని కనిపించండి చూద్దాం. సార్ మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం ఉంది సార్. వెళ్ళు. సార్ బాబాయ్ పర్లేదు బాబాయ్, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేసావురా. సూపర్ రా, కంగ్రాట్స్ రాజారాం. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రా. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా. ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బతుకునేంతని తెలుసు కూడా నాకు ఏడుపు వస్తుంది ఏంట్రా. రై నువ్వేం చదివావురా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను. రే మన టాపర్ ఎక్కడా? మన టాపర్ ఎక్కడరా? అక్కడ. రై నువ్వు టాపర్ కదరా. నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డాం కదరా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్లో ట్యూటర్గా పనిచేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? ఎంటెక్ రా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నారు. రై నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రై నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాను రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేడుతో బిల్డింగ్ రంగులు లేపించాయి కదరా. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టంలో బ్రతుకుతున్నాం మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం?
15 ఏళ్ళ తర్వాత రీయూనియన్కి వచ్చింది. ఇది చూడ్డానికి అయితే కాదురా. ఇప్పుడు వెళ్తున్నా, తిరిగి వస్తా మీ అందరి కోసం. శాలిని, ఏంటి విసు? నీతో ఒక విషయం చెప్పాలి. హే, యూ లుక్ డిఫరెంట్. వాట్ హ్యాపెండ్? టెల్ మీ. రీయూనియన్లో ఏం జరిగిందో చెప్పాను కదా. యా, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ మేడ్ అప్ మై మైండ్. యూకేలో మన ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. వాట్ యూ థింక్? Such a noble thought, Visu. I'm with you and I'm so proud of you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది. మన బేబీ ఇండియన్ సిటిజన్గా పుడుతుందని. వాళ్ళతో మాట్లాడాను. ఈ విషయాన్ని మీరు సీఎం దృష్టి తీసుకెళ్తే మంచిది. ఓకే, విల్ టాక్. నమస్కారం. హలో లండన్ బిజినెస్ మ్యాన్. సార్, సారీ ఫర్ ద డిలే. వీళ్ళు నాతో పాటే. సో ఫైనల్లీ యూ కేమ్ టు ఇండియా టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. అదే కదా నేను చెప్పింది, రండి మీరు ఇన్వెస్ట్ చేయండి అని. కానీ మీరు డినై చేశారు. యా, ఐ హ్యాడ్ టు చేంజ్ మై మైండ్. సో చేంజ్ ఇస్ గుడ్. మీ డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అందరం కలిసి డెవలప్ అవుదాం. హలో, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది. ఐల్ ఫినిష్ దాట్ అండ్ బీ అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే. సో ఏం సంగతిలో మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యు ష్యూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చిందనమాట. ఎస్ సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చేయి. షూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. అవుట్స్కర్ట్స్లో మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, మీరు బిల్డింగ్ కట్టాలన్న మా సిమెంటే వాడాలి కదా. దాని ఎక్స్పాన్షన్ కోసం ఐడ్ లైక్ యూ టు టేక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. I'll think about it. ఆలోచించండి, టైం తీసుకోండి. కమ్ విత్ పాజిటివ్ అవుట్కమ్. కానీ నో మాత్రం చెప్పకండి. జై విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. సార్ని కాల్ చేసి ఇసుకించొద్దు. ఓకే? నో సార్. అదే 100 crores ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ పోసినట్టు చూడండి. దాన్ని బట్టి విల్ టేక్ అ కాల్. ఇదే అనుకుంటా. సారథి గారు పంపించారు. सारथी साहब ने भेजा है क्या? आइए सब. రండి రా చూద్దాం. आइए सर. आप आइए बोल के मैं साहब को इन्फॉर्म कर देता हूँ. ఏంట్రా ఇక్కడ ఏం లేదు? పదండ్రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. साहब फैक्ट्री देखने के लिए वो लोग आए साहब. మనం ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారా?
రే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే రే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి? మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్లో రాస్తుంటారు కదా. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఇస్తా ఉంటారు. రే ఎవరో వస్తున్నారా? జైగాడ్ రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది? అంతా ఓకేగా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి ఓ 1000 నుంచి 1200 మందికి టెన్షన్గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మా వాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా, ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తేనే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా.